మరో విజయవాడగా మారేందుకు అవకాశం ఉన్న రైల్వే కోడూరు నరసరావుపేట దశాబ్దాలుగా వరదలు వచ్చి అంతా కొట్టుకుపోతున్నా పట్టించుకోని ప్రభుత్వాలు ఓట్ల కోసమే శిలాఫలకాన్ని ఏర్పాటు చేసిన గత వైసీపీ ప్రభుత్వం అంటూ నరసరావుపేట వాసులకు న్యాయం జరిగేదన్నడు అంటూ ఎద్దేవా చేసిన కాంగ్రెస్ పార్టీ రైల్వే కోడూరు మండల అధ్యక్షుడు డాక్టర్ సయ్యద్. వివరాలను పరిశీలిస్తే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం స్థానిక పట్టణ కేంద్రం చుట్టూ దాదాపు నదులే ప్రవహిస్తున్నాయి. రైల్వే కోడూరులో నిరుపేదలు నివసించే నరసరావుపేట దాదాపు సగం పైగా ఇప్పటికే కొట్టుకుపోయిందని చెప్పుకోవచ్చు. దైవానుగ్రహం వల్ల వరదలు పగులు రావడంతో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించకపోవడం అనేది ఒక రకంగా అదృష్టమే. రాత్రి వేళలో వరదలు వచ్చి ఉంటే ఎంతమంది నిద్రలోనే కొట్టుకుపోయేవారు అని అంచనా వేయడం కష్టమని స్థానిక ప్రజలు చెప్పుకోవడం ఓ ముఖ్య విషయంగా మారింది. దశాబ్దాల నుంచి ఎన్నో ప్రభుత్వాలు మారినా గుంజన నది ఒడ్డున ఉన్న నరసరావుపేట కోతకు గురి కాకుండా నదికి రక్షణ కూడా ఏర్పాట్లు చేయడంలో ఇప్పటి వరకు ప్రభుత్వాలన్నీ విఫలమయ్యాయని చెప్పుకోవచ్చు. అయితే గతంలోని కొనసాగిన వైసీపీ ప్రభుత్వం నరసరావుపేట వాసుల యొక్క కష్టాలను తీర్చుకోలేక ఓట్లను వైసీపీ ఖాతాలో జమ చేసుకున్నందుకో తెలియదు కానీ ఎలక్షన్ ముందు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గుంజన నదిలో నరసరావుపేట వాసుల రక్షణ కోసం ఓ పటిష్టమైన నిర్మాణాన్ని చేపట్టేందుకు గాను శిలాఫలకాన్ని ఏర్పాట్లు చేశారు. అంతలో కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో రక్షణ గోడ కనుమరుగైపోయే పరిస్థితి చోటు చేసుకుందని, గత ప్రభుత్వం రక్షణ గోడకు నిధులను కేటాయించినా ఇప్పటికీ రక్షణ గోడ ఊసే లేకుండా పోవడం అనే దానిపై సర్వత్ర విమర్శలు వినిపించడమే కాక నరసరావుపేట వాసులు ఎంతో దిగ్భ్రాంతికి గురైనట్లు కూడా తెలుస్తోంది. దీనంతటికీ కారణం ఎవరు ఉంటారు? గత ప్రభుత్వం నిధులు కేటాయించినా ఇప్పటికీ ఎటువంటి పని కూడా ప్రారంభించని కాంట్రాక్టర్ వైఫల్యమా, లేదా ఆ ప్రభుత్వంలో చేపట్టిన పనులని ఆ ప్రభుత్వంలో ఎందుకు చేయాలనే కూటమి ప్రభుత్వం ఆలోచన అనేది అర్థం కాకుండా ఉందని భారీగా గుసగుసలు వినపడుతున్నాయి. ఇదంతా దృష్టిలో పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ రైల్వే కోడూరు మండల అధ్యక్షుడు డాక్టర్ సయ్యద్ నరసరావుపేట వాసుల యొక్క గోడు పట్టదా అంటూ మీడియా ముందు దుయ్యపట్టారు. డాక్టర్ సయ్యద్ ఇచ్చిన వివరాలేంటో ఇప్పుడు తెలిపిద్దాం. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సయ్యద్ అహ్మద్. నేను రైల్వే కోడూరు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మనము రైల్వే కోడ్లో అతి ముఖ్యమైన గుంజన్ నది ఏరులో ఉన్నాము. ఈ ఏరు మన తిరుమల నుండి వచ్చే పాపాగ్ని నదికి ఒక నీటి ప్రవాహంగా ఉంటుంది. ఈ ఏటి నుండి మన రైల్వే కోడ్ చుట్టూరా ఏదైతే మొత్తం చుట్టుపక్కల నుండి వాటర్ వస్తాయి. గత చివరి రోజుల్లో వర్షాకాలంలో వరదలు రావడం వల్ల దాదాపు ఇక్కడ ఉండే ఈ నీటి ప్రవాహం వల్ల ఎన్నో ఇల్లు కొట్టకపోవడం జరిగింది. ఈ విషయంగా మేము గత ప్రభుత్వాన్ని విన్నవించుకోవడం జరిగింది. ఆ దశలో వాళ్ళు స్పందించడం జరిగింది. స్పందించి ఒక శిలాఫలకాన్ని ఏర్పరచడం జరిగింది. మరి ఎలక్షన్ కోడ్ రావడము అన్నీ జరిగిపోయినాయి, అన్నీ ముందు జరిగిపోయినాయి. కొత్త ప్రభుత్వం కూడా ఏర్పడింది. ఇప్పుడు ఈ విషయంగా మేము అడగదలిచింది ఏమంటే, ఏదైతే ప్రభుత్వం మారిందో ఆ ప్రభుత్వ అధికారులను, ఇన్ఛార్జి గారిని మరియు ఈ యొక్క మా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారిని కూడా విన్నవించుకుంటుంది ఏమంటే, రైల్వే కోడూరు ప్రాంతం అనేది చాలా ముఖ్యమైన ప్రాంతం. మన రాష్ట్రానికే ఎంతో ఆదాయాన్ని సమకూర్చే రైల్వే కోడూరు ప్రాంతము. మంగంపేట ఉంది ఇక్కడ, మరియు ఇక్కడ మా మార్కెట్ యార్డ్ ఏదైతే ఉందో రైల్వే కోడ్ చుట్టుపక్కల నుండి 1200 నుండి 1500 కోట్ల రూపాయలు సమకూరుస్తుంది. అలాంటి రైల్వే కోడ్ ప్రాంతం ఏదైతే చూస్తున్నామో ఈ యొక్క గుంజన ఏర్లో ఎన్నో దశలుగా కోరుకుంటున్న ప్రజలు కూడా ఇక్కడ చిన్న చిన్న తప్పిదాలు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ అధికారుల యొక్క చిన్న చిన్న తప్పిదాల వల్ల కానీ ప్రజలు ఏదైతే ముందుకు రావడం కానీ అది ఎవరైతే తప్పు చేస్తారో ఆ తప్పిదం వల్ల నేడు ఎవరైతే నివసిస్తున్నారో ఇళ్ల మీదకి నీటి ప్రవాహం వచ్చి ప్రజలు ఇల్లు అల్లకల్లం, వాళ్ళ జీవితాలు అల్లకల్లం జరుగుతుంది. ఇప్పుడు చూస్తున్నారు ఇక్కడ ఇవన్నీ కూడా గత ప్రతిసారి కురిసిన వర్షాల వల్ల, ఒక్కొక్కసారి వర్షం వల్ల ఇవన్నీ కూడా కూలిపోవడం జరిగింది. ప్రస్తుతానికి అవన్నీ కూడా పట్టా ఇల్లే, ఏది కూడా వంగపోరమ్మకైతే కాదు. ఆ పట్టా ఇళ్ళ మీదకి వాటర్ ప్రవాహం కొట్టుకొని రావడం వల్ల ఇలా జరుగుతుంది. మేము అధికారులను కోరుకునేది ఏమంటే, మీరు ప్రస్తుతానికి అయితే గత 20 ఏళ్ల నుండి అడుగుతున్నారు. ఇక్కడ ఎర్రచందనం పార్క్ నుండి ప్రొటెక్షన్ వాళ్ళు రావాల్సి ఉండగా ఏదైతే డబ్బులు శాంక్షన్ అవ్వడం జరిగింది కానీ పనులు అయితే జరగలేదు. ప్రస్తుతానికి ఎన్ని రోజులు మీ ప్రజల యొక్క ప్రాణాలతో కానీ ఆడుకుంటూ ఉంటారు. ఈ ప్రొటెక్షన్ వాళ్ళు రాలేదు. సరే ఓకే, ఇక్కడికి తగిన చర్యలు అయితే తీసుకోవాలి కదా. ఇప్పుడు రాబోయే వర్షాలు, ఇప్పుడు విజయాలు చూస్తున్నాము. మనకు పుల్లపుత్తూరు, రాజంపేటలో గతసారి చూసాము, 2-3 నా కల్లారా చూశాను. నా చేతులతో ఎన్నో సవాలు ఎత్తడం జరిగింది. ఆ యొక్క ఘటన చూసి ఆ గుండె అనేది తరక్కపోయింది. అలాంటి పరిస్థితి రైల్వే కోడ్లో వస్తే ఏంటి పరిస్థితి? పాపాగ్ని నది పొంగి పొర్లితే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క పాదాల నుండి చెంత నుండి వచ్చే పాపాగ్ని నది ఈ యొక్క గుంజన్ నదికి ఈ యొక్క ప్రముఖమైన నదిగా ఉండడం వల్ల అక్కడైతే ఎప్పుడైనా కూడా నది పొంగి పొర్లినప్పుడు ఇక్కడ నీళ్లు రావడం జరుగుతుంది. ఆ పరిస్థితుల్లో కనుక మన అనుకోని పరిస్థితుల్లో డిజాస్టర్ కనుక ఒకటి క్రియేట్ అయితే ఇక్కడ ఆ సిచ్యువేషన్లో మన ప్రజలకు ఇచ్చే ఎటువంటి హామీ ఇవ్వగలుగుతాము? ఆ ప్రజల్ని మనము
ప్రమాదం జరిగినాక మనం పరామర్శిస్తామా, లేకపోతే ముందస్తుగా ఏదైతే 2-3 దఫాలుగా జరిగిన నష్టాన్ని అది మనం అంచనా వేసుకుంటూ ప్రస్తుతం ఇంకా అలాంటి నష్టం జరగకుండా ముందే దాన్ని మనము పసిగట్టి లేక ఇక్కడ ఉండి చర్యలు తీసుకుందాం అనేది అధికారులను ఆలోచించుకోమని చెప్తున్నాము. ఈ వీడియో అందరి దగ్గర ఉంటుంది. తర్వాత కూడా మేము ఒకటే మాట అడుగుతున్నాం ప్రభుత్వానికి. ఒకటి, ప్రజలు అనేది పరామర్శించే ప్రభుత్వాలు కాదు, పనిచేసే ప్రభుత్వాలు కావాలని కోరుకున్నారు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఎంచుకున్నారు. మీరు ప్రమాదాలు జరిగినప్పుడు పరామర్శిస్తారా, లేకపోతే ముందే పనిచేసి ప్రజల ప్రాణాలు కాపాడతారా అనేది మేము యొక్క కాంగ్రెస్ పార్టీ తరఫున అడుగుతున్నాము. దయచేసి స్పందించి మిమ్మల్ని యొక్క అభ్యర్థి మేమైతే అభ్యర్థన పెట్టుకుంటున్నాం తప్ప మిమ్మల్ని ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు 3 నెలలు అయింది వాస్తవమే. దానికి మీకు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. ఇంకో దశగా ఏమంటే మేము చేయాల్సిన కార్యాచరణ మీకు గుర్తు చేస్తున్నాము. ఎందుకంటే మనకు ఓటేసిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రాణాలను కాపాడినప్పుడే మనం నిజమైన నాయకులు అవుతాము. నిజమైన నాయకుడు అనేవాడు ఖచ్చితంగా ఇలాంటి వాటికి స్పందిస్తారని నేను నమ్ముతున్నాను. కాబట్టి దయచేసి మీరు దీన్ని అతి స్పందన, ఎందుకంటే వర్షాలు ఏ కాలం వస్తాయో తెలియదు. మనకు నవంబరు, డిసెంబర్, జనవరి 3 నెలల్లో రైల్వే కోట ప్రాంతాల్లో భారీగా కురుస్తాయి. కాబట్టి దానికి మునుపనే మనం యొక్క పనులు పూర్తి చేసుకుని ప్రజలకు భయభ్రాంతులకు గురి కాకుండా చేసుకోవాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.